ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఆశా వర్గాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని, గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఏఎన్సీ టార్గెట్ ను రద్దు చేయాలి, ఈఎస్ఐ పీఎఫ్ అమలు చేయాలి, ఆశా వర్గాలందరూ రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు ముట్టడి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాం, 20 సంవత్సరాల నుంచి ఆశా వర్గాల్లో అనేక రకాల కష్టపడతా ఉన్నారు. కరోనా కాలంలో సేవలు అందించారు. ఇవాళ వర్షాకాలంలో అంటువ్యాధులు వస్తే గుర్తొచ్చేది ఆశా వర్కర్లు, రోగాలు వస్తే గుర్తొచ్చేది ఆశా వర్కర్లు. డెలివరీ కేసులైనా, ఇవాళ పుష్టి వ్యాధికి సంబంధించిన దగ్గుకైనా ప్రతిదానికి ఆశా వర్కర్లు కష్టపడి పనిచేస్తున్నా కేవలం 9,750 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదు. ధరలు పెరుగుతా ఉన్నాయి, నిత్యావసర సరుకులు పెరుగుతా ఉన్నాయి, కిరాయిలు పెరుగుతా ఉన్నాయి, పిల్లల ఫీజులు పెరుగుతా ఉన్నాయి. అందుకే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్గాల ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2023 సెప్టెంబర్ మాసంలో ఆశా వర్గాలు సమ్మె చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వము ఫ్రంట్ల దగ్గరికి వచ్చి మీ వేతనాలు పెంచుతాం, మీ రెగ్యులరైజ్ కోసం ఆలోచిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఎక్కడేసిన గొంగడి అక్కడుంది. అందుకే మేము జిల్లా మంత్రివర్యులకు అట్నే రాష్ట్ర ముఖ్యమంత్రికి అడుగుతా ఉన్నాం, దయచేసి ఆశా వర్గాలు తక్కువ వేతనంతో పనిచేస్తా ఉన్నారు, కష్టం చేస్తా ఉన్నారు, వీళ్ళ ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి, ఇతర సమస్యలు పరిష్కరించాలి, లేనట్టయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.